షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. దేశమా 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 యెహోవా మాట వినుము. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు పిలిచినప్పుడు ప్రజలు ఆలకించాలి, మాట ఖచ్చితముగా వినాలి. వినకపోతే నష్టము ప్రజలకే. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన పిలిచేది మనం ఖచ్చితంగా ఆలకించాలి. ఆయన మాట వింటే మనకే మంచిది. 3 సార్లు మాట్లాడుతున్నాడు, దేశమా దేశమా దేశమా. దేవుని మాట వినకపోవటం వలన ఇప్పటికే చాలామంది చాలా వరకు నష్టపోయారు. వినిన వారు ఖచ్చితంగా విశ్వసిస్తారు, విశ్వసించిన వారు విధేయత చూపిస్తారు, విధేయత చూపించిన వారు విజయాల బాటలో నడుస్తారు. మాట విననొల్లని జనాంగముగా జీవించకూడదు. ఎన్నిసార్లు పెడచెవిని పెడితే అంత నష్టమే. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి తన భక్తుల ద్వారా మాట్లాడుతుంటాడు, కొన్ని సాక్ష్యముల ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఉంటాడు. మనము ఆలకించాలి. వింటే మనకి ప్రయోజనము కలుగుతుంది. చాలామంది విననొల్లకపోవటం వలన ప్రభు దుఃఖపడుతున్నాడు. చేయవలసిన మేలును చేయలేక పంపవలసిన ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. వింటే ఎన్నో ఉగ్రతలు తప్పుతాయి. ఎందుకంటే పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఎవరు పిలిచినా నువ్వు పలుకుతున్నావో లేదో తెలియదు, కానీ ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం పలకాలి. ఆయన నమ్మదగిన దేవుడు. తనతో జీవించుటకు, తన ఆశీర్వాదాలు నువ్వు పంచుకొనుటకు దేవుడు పిలుస్తున్నాడు కదా. ఆ పిలుపుని ఎందుకుని పెడచెవిని పెడతాం? దేశము పలకడం అంటే గురజాడ గారు అన్నట్లుగా దేశం అంటే మట్టి కాదు, మనుషులే. మనుషులు ఖచ్చితంగా దేవుని మాటను ఆలకించాలి. ఆలకిస్తే ఆనందం. ఎందుకంటే మన మేలు కొరకే ప్రభు ప్రతి ఒక్కటి జరిగించాడు. మన మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుతున్నాయి కూడా. ప్రభువు ప్రాణత్యాగం చేసింది కూడా ప్రజలందరి మేలు కొరకు, మానవాళ్ళందరి మేలు కొరకు చేశాడు. మనము ఆయన మాట వినాలి. వినాలి అంటే 2 చెవులతో విని మర్చిపోవటం కాదు, విన్న దాని ప్రకారం గైకొనాలి, అవలంబించాలి. మన జీవితంలో ఆయన వాక్యము నెరవేర్పు ప్రభు చూడగలగాలి. ఎవరు ఆయన మాట విని విధేయత చూపిస్తారో వారి విషయంలో విభుడు ఎప్పుడు కూడా బాధ్యత కలిగి జీవిస్తాడు. ప్రభువా, నీ మాట వింటాను, నీ మాట ప్రకారం జీవిస్తాను అని దేవునితో మనం తీర్మానం చేయాలి. పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే ఎంత బాధపడతారో, పరమ తండ్రి మాట మనం వినకపోయినా అంతే. కాబట్టి మనకు నష్టం. దాని నుంచి తప్పించుకొనుటకు ఈ క్షణమే దేవుని మాట వినుటకు మనము తీర్మానం చేసుకొందుము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.